పెదంబర్పేట మున్సిపాలిటీ నగర శివార్లో ఔటర్ రింగ్ రోడ్ కి సమీపంగా విజయవాడ హైవేను ఆనుకుని ఉన్న మున్సిపాలిటీ. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ వరకు సాగిన ప్రస్థానంలో కొంతమేర అభివృద్ధి చెందిన ఇంకా చాలా సమస్యలు ఈ ప్రాంతాన్ని వేధిస్తున్నాయి. జేహెచ్ఎంసీలో ఈ మున్సిపాలిటీని విలీనం చేయడంపై స్థానికుల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు పన్నుల భారంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ శివార్లలోని మున్సిపాలిటీల్లో పెదంబర్పేట కూడా అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ఒకటి. ఔటర్ రింగ్ రోడ్తో విజయవాడ హైవేకి ఆనుకుని ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అత్యధికులు ఆసక్తి చూపెడుతున్నారు. దీంతో ఇక్కడి భూములు హాట్ కేకుల్లో అమ్ముడవుతూ ధరలు అమాంతం పెరిగిపోయాయి. నగరవాసులు కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చేవారికి, అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేవారికి ఈ ప్రాంతం ఎంతో అనువైంది. అందువల్ల ఈ ప్రాంతం ఇప్పుడు డెస్టినీ ప్లేస్ గా మారింది. పెదంబర్పేటని 2013 మార్చి 22న నగర పంచాయతీగా, అనంతరం 2018 మార్చి 23న మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. పెదంబర్పేట మున్సిపాలిటీలో పెదంబర్పేట, పసుమాముల, కుంట్లూరు, తట్టిఅన్నారం, మర్రిపల్లి కలిపి 24 వార్డులుండేవి. 50,000 వరకు ఓటర్లున్నారు. శివారు ప్రాంతమైన పెదంబర్పేట మున్సిపాలిటీలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతం ఉంటుంది. ఇప్పటికీ చాలా సమస్యలు ఈ మున్సిపాలిటీలో పరిష్కారానికి నోచుకోలేదు. మున్సిపాలిటీ మొత్తాన్ని మురుగునీటి సమస్య వేధిస్తుంది. ట్రంక్ లైన్ల ఏర్పాటు కలగానే మిగిలిపోయి ఉంది. ఇక తట్టిఅన్నారం నుంచి మర్రిపల్లిలోని మూసి వరకు ట్రంక్ లైన్ పనులు కనీసం పట్టాలెక్కలేదు. దీంతో తట్టిఅన్నారంలోని 11 కాలనీలతో పాటు ఆర్కే నగర్లోని రోడ్లన్నీ నిత్యం మురుగుతో ప్రవహిస్తున్నాయి. ఇప్పటి వరకు వీటిని గురించి పట్టించుకునేవారే లేరని స్థానికులు వాపోతున్నారు. నాయకుల హామీలు పేపర్లకే పరిమితం కావడంతో ఈ సమస్య పరిష్కారమయ్యేదెప్పుడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఒకటి కామెంట్ ఉంది. నిజంగా కూడా ఈ మున్సిపాలిటీలు వచ్చిన తర్వాత కొంత సౌలభ్యంగా కొంత అభివృద్ధి దశకు వచ్చినాయి పురపాలక సంఘం వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపితే కనుక ఇప్పుడు మారుమూల ప్రాంతం ఇదంతా కూడా పల్లెటూరులో లాంటి వాళ్ళు వీళ్ళకి ఇంకా అవగాహన కూడా లేదు. రేపొద్దుగల జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత వీళ్ళందరూ పనులు చేసుకోవడం కోసం చిన్న డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, పర్మిషన్లు కావాలన్నా, ట్యాక్సీలు కట్టుకోవాలన్నా ఎక్కడ పోవాలా, ఎవరి దగ్గరికి పోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు 24 వార్డులు ఉన్నాయి, కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళని ఆశ్రయించుకొని పనులు చేయించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? వాళ్ళు ఏదో ఒకటి పెట్టి ఇక్కడ 1-2 కార్పొరేటర్లు వస్తే వాళ్ళు ఏ మూలకుంటారో ఎక్కడ ఉంటుందో తెలియదు. అదేవిధంగా ఇప్పుడు మనకు కొన్ని 4 గ్రామ పంచాయతీలు ఇప్పుడు కొత్త కలిపారు, అవి ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి. ఈరోజు ట్యాక్సీలు పెట్టి ఒకటి ఇల్లు కట్టుకోవాలి, పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే గ్రామ పంచాయతీ స్థాయిలో ఎటో రకంగా కట్టుకుంటారు ఏదో కొద్ది వాటికి. కానీ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. రేపు జిహెచ్ఎంసీ అయిన తర్వాత పేదోడు ఇల్లు కట్టుకున్న పరిస్థితి లేకుండా పోద్ది, అసలు ఇల్లు కట్టుకోలేడు, ట్యాక్సీ కట్టలేడు. అదేవిధంగా రేపు పొద్దుగా ట్యాక్సీలు కట్టడమే కాదు, ఎక్కడ పోయినా కూడా రేపు పొద్దుగల కనీసం ఇప్పటికీ బాగా రేట్లు పెరిగి ఉన్నాయి. ఇక్కడ భూములు కొనలే పని పరిస్థితి కూడా లేదు. జిహెచ్ఎంసీ రేట్లు ఇక్కడికి వచ్చినప్పుడు రేట్లు కూడా పెరిగిపోతాయి. 60 గజాల జాగా కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే రేపొద్దున నువ్వు జిహెచ్ఎంసీ తీసుకున్నప్పటికీ ముందు ప్రజల యొక్క డెవలప్మెంటు, ట్యాక్సీలు ఇవన్నీ ఏమీ లేకుండా ప్రజల ముందు డెవలప్మెంట్ చేయండి. గ్రామీణ ప్రాంతాన్ని అంతా హైదరాబాద్, ఇప్పుడు మీరు ఇంతకుముందు హైదరాబాద్లో చూస్తున్నాం, చిన్న నీళ్లు పడితే చాలు ఎక్కడికక్కడ మురికంతా మునిగిపోయి ఎక్కడ గందరగోళం అవుతుందో ఎవడు కొట్టుకపోతున్న లేని పరిస్థితిలో ఉంది. అంటే ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీ కలిసిన తర్వాత ఒక పెద్ద సముద్రంలాగా ఏ మూలకి ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు, ఎక్కడ ఏ చెత్త ఉందో అర్థం కాదు, ఎవరి దగ్గరికి పోవాలని చెప్పుకొని గందరగోళ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఏ మూలకు పోయినా అక్కడ కౌన్సిలర్ ఉంటాడు, ఆయన దగ్గరికి పోతారు. లేదు ఇక్కడ చెత్త పడ్డది, ఇక్కడ ఏదో డ్రైనేజ్ లీక్ అవుతుంది అనగానే వెంటనే పోయి స్పందించేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నెల తరబడి పట్టవచ్చు, లేకపోతే అసలు రాకుండా పోయే పరిస్థితి ఉండొచ్చు, ఎవరికి చెప్పాలని అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ తీసుకోవడం అసలు నష్టము. అయినా తీసుకున్నప్పటికీ ముందు ప్రజల్ని డెవలప్మెంట్ చేయండి, గ్రామాలన్నీ అభివృద్ధి చేయండి. ఆ చేసిన తర్వాత ట్యాక్సీలు కావచ్చు, లేకపోతే ఇతర డెవలప్మెంట్ విషయంలో ప్రజల మీద చేసే పనులు కావాలి అప్పుడు చేయండి. కానీ అప్పటి వరకు మాత్రం ఇలాంటివి వసూలు చేయకుండా ప్రజలకు భారం పడకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక కుంట్లూరు, పసుమాములతో పాటు తట్టిఅన్నారంలోని అనేక కాలనీలకు కనీస రహదారి వసతి లేదు. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిని ఆ మార్గంలో ప్రయాణించాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ముఖ్యంగా వర్షాలు పడితే రోడ్లు బురదమయమై ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడటం సర్వసాధారణమైంది. పెదంబర్పేట మున్సిపాలిటీ 2013 ఏప్రిల్ నుంచి ప్రస్థానం స్టార్ట్ అయ్యి మొన్నటి వరకు, అంటే 3 days బిఫోర్ వరకు మున్సిపాలిటీ ఉంది. ఇంచుమించు 13 అంటే 12 ఏళ్ళు మేము మున్సిపాలిటీ తోటి అవినామంగా, అంటే డెవలప్మెంట్లో పూర్తిగా బాధ్యత వహించినాం. ఆ రోజు కౌన్సిలర్గా ఉన్నాం, కోఆప్షన్గా ఉన్నాం, వైస్ చైర్మన్గా ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు మున్సిపాలిటీగా ఉన్నాం. కాకపోతే ఆ రోజు బడ్జెట్ 22 కోట్లతో స్టార్ట్ చేసినాం. దాన్ని ఇప్పుడు వచ్చి
మినిమం 35-40 కోట్లకు తీసుకుపోయినాం. అంటే ఇయర్ బడ్జెట్. ఆ లెక్కల మున్సిపాలిటీ అనేది జిహెచ్ఎంసీకి మున్సిపాలిటీకి కూడా చెప్తాను, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా 24 మంది కౌన్సిలర్లు ఆ ఏరియాలో ఉన్న 2000 ఓటర్లల్లో ఎవరన్నా కానీ ఎవరికైనా ఇబ్బంది ఉందంటే ఆ కౌన్సిలర్కి అపోజిషన్ గ్రూప్ ఎవరో వచ్చి కమిషనర్ దగ్గర ఇమీడియట్లీ నాకు రేషన్ కార్డు రాలేదు, నాకు కరెంటు సబ్సిడీ రాలేదు, ఇవన్నీ రాలేదని అడిగేది. ఈరోజు పరిస్థితి ఏంది? అవన్నీ ఏం లేదు. నువ్వు జోనల్ కమిషనరు ఏమని ఉంటే డిప్టీ కమిషనర్, అదొక సముద్రం లాంటిది. ఇదేమో ఒక చిన్న మామూలుగా చెరువు లాగా ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం ప్రజలకు దూరం అవుతున్నట్టే. ఇంకొకటి, ఒక కార్పొరేటరు ఈరోజు గీడ ఇబ్బంది ఉందంటే తీసుకుపోయి ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టడానికి ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇందులోనేమో కౌన్సిలర్లు చైర్మన్ కలిసే బడ్జెట్ రూపకల్పన చేసి బడ్జెట్ మీద ఆమోదిస్తారు. ఆడనేమో స్టాండింగ్ కౌన్సిల్, వర్క్స్ కమిటీ, ఓన్లీ పెద్ద వర్క్స్కే కానీ చిన్న వర్క్స్ అన్నీ జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలోనే డిసైడ్ అవుతుంది. దీనికి ఏంటంటే జోనల్ కమిషనర్ ఏదన్నా ఉండి ఆయన అభిప్రాయంతో ఇవ్వాలి. అంతేగాని మనం కార్పొరేటర్ తీసుకుపోయి ఇప్పుడు అర్జెంట్ వచ్చి ఒక 4 లక్షలు ఖర్చు పెట్టి పనిచేద్దామనే పరిస్థితి ఉండదు. అంటే మున్సిపాలిటీకి ప్లస్ జిహెచ్ఎంసీకి ఉన్న పరిస్థితి. కాకపోతే ఆ రోజు మున్సిపాలిటీలో ఫస్ట్ అయినప్పుడు చాలా, అంటే కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఏదన్నా కానీ చాలా 4 గ్రామాలు గ్రామ పంచాయతీ మేజర్ ఇన్కమ్ సోర్స్ ఉన్న గ్రామాలే 4 గ్రామాలు. తట్టన్నారం కానీ, కుంట్లూరు కానీ, అంబర్పేట కానీ, పస్మంల కానీ. అంటే మండలంలో మెజారిటీ గ్రామాలలో ఒక 10 గ్రామాలలో 5-6 ఉంటే ఇంట్లో ఇవి కూడా మెజారిటీ. ఆ రోజు మాకు డబ్బులకు కానీ దేనికి కానీ మున్సిపాలిటీలో డబ్బులు లేవు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని లేకుండే మా మున్సిపాలిటీతో కూడా డెవలప్మెంట్ చేసుకోగలిగినాం. కొద్దిగా మొన్న అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సెకండ్ టర్మ్ వచ్చినాక కొద్దిగా డబ్బులకు మాకు ఇబ్బంది అయింది. ఎక్కడంటే ఈ ఐజీఆర్ఎస్ అంటే స్టాంప్ డ్యూటీ అమౌంట్ రాలేదు. హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ కూడా వాళ్ళే ఇచ్చారు. అయినా కూడా డెవలప్మెంట్ పరంగా మాకు వచ్చే ఇన్కమ్ సోర్స్ అనుకో పర్మిషన్లు కూడా బాగా గ్రోత్ పెరిగింది. బాగా డెవలప్మెంట్ అనేది రోడ్స్ కూడా ఈ మధ్య కాలంలో మేము దిగిపోయే, అంటే మా ప్రభుత్వం వచ్చినాక కూడా షార్ట్ పీరియడ్లో ఒక 30 కోట్ల వరకు వర్కులు చేసినాం. ఇమ్మీడియట్లీ అంత ఫాస్ట్గా చేసినాం. అంటే డెవలప్మెంట్ అనేది కొద్దిగా మా పార్టీ కలిపినా కూడా మాకైతే బాధగానే ఉంది. ఇంకొక టర్మ్ ఉంటే మున్సిపాలిటీ బాగా డెవలప్మెంట్ అయ్యేది, అందరికి కూడా అన్ని వసతులు వచ్చేది అనేది. జిహెచ్ఎంసీ అంటే అది ఇప్పుడు లీడర్లు కూడా ఇవాళ 24 మంది వాళ్ళు ఇద్దరికే పరిమితం అవుతుంది. అంటే రాజకీయ కూడా జీవనం పోతుంది కొంతమందికి. ఇవన్నీ కూడా బాధాకరమే. సో ఏదైనా కానీ ప్రభుత్వం మంచో చెడో కలిసింది, దాంట్లో మేము కూడా పాల్పంచుకుంటాం. ఆర్కే నగర్ నుంచి మర్రిపల్లి వరకు రోడ్డైతే మరీ అధ్వానంగా ఉండే. అటవీ భూమి కారణంతో రోడ్డు వెయ్యలేదు. నిత్యం వందల వాహనాలు గుంతల రోడ్డుపై నరక యాతనతో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో రోడ్డుకు సంబంధించిన హామీగానే మిగిలిపోయిందని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతవాసులకు ప్రధాన ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే ప్రధానమని, అలాంటి మార్గంపై నిర్లక్ష్యం తగదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం గౌరెల్లి, పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ఒక 1 ఇయర్గా మా గ్రామాలు కలవడం జరిగింది. పెద్దంబర్పేట మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మరి అక్కడున్న పేద ప్రజలకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి మార్పులు కానీ చేర్పులు కానీ డెవలప్మెంట్ కానీ, మరి గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ కాలేదు. అదే పెంకటిల్లుగా ఉన్నాయి, అవే గరీబుగా ఉన్నారు. మరి ఎంతోమంది రైతులు ఉన్నారు. రైతుల వాళ్ళు ట్యాక్సీలు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. అదేవిధంగా మరి గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడే ట్యాక్సీలు కట్టుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడేటోళ్ళు పేదవాళ్ళు. పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా మరి ఏవైతే మున్సిపాలిటీలను 27 మున్సిపాలిటీలను మరి జిహెచ్ఎంసీలకు విలీనం చేయాలని ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అవసరం అనుకుంటే మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతోటి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి పేద ప్రజలకు మరి ఇంటి ట్యాక్సీలు కానీ, మరి ఇప్పుడున్నటువంటి ఏవైతే వాటర్ ట్యాక్సీలు కానీ విపరీతమైనటువంటి భారం మోసే అవకాశాలు ఉంటాయి. మరి పేద ప్రజల రక్తం తాగకుండా పేద ప్రజల కోసము
ఏవైతే మీరు అమలు చేయాలనుకుంటున్నారో పేద ప్రజల కోసం చేయాల్సినటువంటి పనులు చేసి మరి ఈ 27 మున్సిపాలిటీలను యథావిధిగా ఉంచి మరి పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా డెవలప్మెంట్ అయ్యే విధంగా చూడాలి తప్ప మరి జిహెచ్ఎంసీలో తీసుకుపోయినట్లయితే మరి మహానగరంలో మరి అక్కడ ఉన్నటువంటి ట్యాక్సులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే కడతారో మరి పేద ప్రజలకు కూడా అదే ట్యాక్సీ వర్తించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ట్యాక్సీ కట్టే పరిస్థితిలో లేరు కాబట్టి దానిని మీరు కూడా ఆలోచించాలని చెప్పి మరి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గ్రామాలలో చాలా నిరుత్సాహంగా ఉన్నారు. గ్రామాలలో ఆ ట్యాక్సీలు కట్టే పరిస్థితిలో లేరు కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ఇక చాలా ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలే. ఇప్పటికే వీటిని మున్సిపాలిటీలో విలీనం చేయగా ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం చేయడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ మధ్య సాయినగర్తో పాటు మూసీ పరివాహక గ్రామాలు కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారంని మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఓఆర్ఆర్కు ఆనుకుని ఉన్న తారమతిపేట సైతం మున్సిపాలిటీలో కలిపారు. ఆయా గ్రామాల్లో ప్రగతి అంతంత మాత్రమే. వీటిని నేరుగా మున్సిపాలిటీలో కలపడం, ఇక ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ప్రగతి పనులు అటుంచితే పన్నుల భారం భారీగానే పడనుందనే ఆందోళన స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధి తక్కువగా ఉంటే కనీసం విన్నవించుకునే అవకాశాలు ఎక్కువ. కానీ జీహెచ్ఎంసీలో విలీనంతో మా విన్నపాలు విన్నవించుకునేదెలా? విన్నవారు వాటిని తీర్చేది కలే అవుతుందని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్దంబర్పేట మున్సిపాలిటీని ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీలో చేరుస్తున్నారు కదా, దానివల్ల ఉపయోగము పబ్లిక్ ఏమంతా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది ఇది మన మున్సిపాలిటీ కూడా. ఇక్కడ ఉన్న పాత డెవలప్మెంట్సే ఉన్నాయి కానీ రోడ్లు వేయడము తప్ప ఇంకా మిగతా ఏం చేసింది లేదు ఇక్కడైతే. అదేవిధంగా ఇప్పుడు చాలా వెనుకబడ్డ ప్రాంతాలు అంటే కొన్ని ఊళ్ళు ఉన్నాయి, 30-40 ఊళ్ళు కలుపుతామంటున్నారు కదా జిహెచ్ఎంసీ లోపల కానీ ఇంకా అవతలనో ఏదో విధంగా చిన్న చిన్న ఊళ్ళు అవి. వాటిని కూడా ఇప్పుడు ఈ మాత్రం డెవలప్ లేని వాటిని కూడా అవతల మళ్ళీ వాటిని కలుపుతున్నారు కదా. దానివల్ల ఉపయోగం ఏముంటుంది పబ్లిక్? ఎంతసేపు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలి, ట్యాక్సులు వసూలు అవుతాయి, ఎక్కువ అవుతాయి, మళ్ళీ వాటర్ ఛార్జీలు ఎక్కువ అంటారు, లేకపోతే ల్యాండ్ కాస్ట్లు అయితే విపరీతంగా పెరిగిపోతుంటాయి. కొనాలన్నా అమ్మినాలన్నా అదే ఇబ్బందులే ఉంటాయి. కానీ అంత పెద్దగా ఏదో వాళ్ళు పరిధిని పెంచుకోవాలన్న ఉద్దేశంతో పెద్దగా చేసి ఉంటారు, అంతేగాని దానివల్ల పబ్లిక్ ఏం పెద్ద లాభం లేదు. 4 జోన్లు చేస్తారని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఎట్లా ఉంటే బాగుంటుంది మీరు అంటే? పరిపాలన సౌకర్యం అయితే ఇప్పుడున్న జిహెచ్ఎంసీకి బడనే ఇది మన 3-4గా చేస్తే సౌకర్యం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సౌకర్యం ఈజీగా ఉంటే సీట్లు పెరుగుతాయి. 30,000 మెజార్టీ ఓట్లు పెట్టాల్సింది పోయి 15,000కు 20,000కు అవుతుంది. సో ఒక కార్పొరేటర్ ఉన్న దగ్గరగా అందుబాటులో ఉంటాడు. 20,000 ఓటర్ల కంటే దగ్గర అందుబాటులో ఉన్నట్టు లెక్క. ఒక విలేజ్ ఒక గ్రామం లెక్కనే ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉన్నాడు. ఓ సర్పంచ్ స్థాయి ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉంటాడు, అందరికీ సౌకర్యంగా ఉంటాడు. వచ్చిన బడ్జెట్ను కూడా విలేజ్కే కేటాయించుకోవాలి కాబట్టి ఒక విలేజ్కి ఒక పరం తీసుకున్నా కేటాయించుకోవాలి కాబట్టి 20,000 మెజారిటీ పెట్టి 20,000 15,000 ఓటర్లు పెట్టి 4 డివిజన్లు చేసినా 5 డివిజన్లు చేసినా బాగానే ఉంటుంది. దాది ఆ పరిపాలన విధంగా ఉంటుంది. కలెక్టర్లు మనకు అధికారులు ఎక్కువ ఉంటారు, వ్యవస్థ ఎక్కువ అవుతుంది, మంచిగా సౌలభ్యంగా ఉంటుంది. అది చేయడం వల్ల అయితే 3-4 చేస్తే మాత్రం బ్రహ్మాండమైన అభివృద్ధి దేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకున్న విజన్కు అది త్వరగా ఏ రాష్ట్రం మీద ఉందంటే ఓన్లీ హైదరాబాద్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం అయితే హైదరాబాద్ అవుతుంది. ఇక కొందరు మాత్రం జీహెచ్ఎంసీలో విలీనంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో విలీనంతో సరిపడా నిధులు వచ్చి తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో విలీనం కావటం తమకు గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు మెరుగుపడతాయని, మంచినీటి సరఫరా బాగా జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీని విస్తరించాలని ఓవైపు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ప్రక్రియ ఓవైపు కొనసాగుతూనే ఉంది. మరి ఇంతకీ అక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు? ఏదైతే జిహెచ్ఎంసీ విలీనం కాబోతున్న మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ సంబంధించినటువంటి స్థానిక ప్రజలు, నాయకులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం హెచ్ఎంటీవీ చేస్తుంది. పెద్దంబర్పేట మనకు తెలుసు గ్రామ పంచాయతీగా ఉంటూ మున్సిపాలిటీగా ఈ మధ్య తను మున్సిపాలిటీగా విస్తరించబడింది. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో పెద్దంబర్పేట ఉంటుంది. మరి అలాంటి పెద్దంబర్పేట ఇప్పుడు జిహెచ్ఎంసీని విలీనం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అసలు ఇక స్థానికులు ఏమనుకుంటున్నారు, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? ఏం జరగబోతుంది? డెఫినెట్గా మేమైతే అంటే నేను ఇక్కడ గత 2 బాడీలలో నేను కౌన్సిలర్గా ఉన్నాను, వైస్ చైర్మన్గా కూడా ఒక టర్మ్ పనిచేశాను. డెవలప్మెంట్ అయితే మున్సిపాలిటీగా అంటే గ్రామాల మీద మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చాలా ఎక్కువైంది.
దాని మీద కూడా జిహెచ్ఎంసీలో పోతే ఇంకా ఎక్కువ అవుతుంది అనేది మా అభిప్రాయము. గవర్నమెంట్ అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాము. ఎందుకంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నాయి మా ఏరియాలో. ఎక్కడ కూడా కనీసం డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ఏవి లేకుండా ఉన్నాయి సందర్భము. సో ఇప్పుడు మనకు ఫండ్స్ ఎక్కువ కావాలి. గత 13 ఏళ్ళ నుంచి మున్సిపాలిటీ అయిన తర్వాత మా ప్రయత్నం మేము చేసినాము. డెఫినెట్గా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఏదైతే డెసిషన్తోని డెవలప్మెంట్ ఇంకా ఎక్కువైతుందని నేను కూడా ఆశిస్తున్నాను. అది కాకుండా అంటే మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇప్పుడు మా మున్సిపాలిటీ ఎట్టి పరిస్థితిలో మేము కొద్దిగా ఏమంటారు డౌన్లో ఉన్నాం. సో ముఖ్యంగా మా మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీ డ్రైనేజ్ వచ్చి మా మున్సిపాలిటీలో ఆగుతుంది. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. సో ఇంతకుముందు మేము ఎవరికి ఆర్జీ పెట్టుకున్నా జిహెచ్ఎంసీ, అసలు జిహెచ్ఎంసీ మెజారిటీ 90% మురుగు జిహెచ్ఎంసీది. వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు చేపియాలి. ఇన్ని రోజులు వాళ్ళు ఏమన్నారు, మా పరిధి కాదు కాబట్టి మేము చేయలేమన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మా పసమాంలా కానీ అంబర్పేట కానీ కుంట్లూరు గ్రామాలు కానీ పైనుంచి వచ్చే మురుగు నుంచి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో పోతే ఆ బడ్జెట్ పెట్టుకొని వాళ్ళ పరిధి ఉంటుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మున్సిపల్ ఫండ్స్ అది కార్పొరేషన్ ఫండ్స్కి కానీ దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మెజారిటీ ప్రాబ్లం ఏదైతే మురుగునీటి ప్రాబ్లం ఉందో అది సాల్వ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. మెయిన్ సిటీలో మరి ఇప్పటికీ చినుకు పడితేనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. మరి ఆ సమస్యలు ఫస్ట్ వచ్చేసుకున్న తర్వాత రావాలంటారా, మీరు ఏమంటారు? అంటే ఈ వ్యవస్థలో ఉన్న అంటే లోపాలు నేను చెప్తున్నాను సార్. అంటే మనము డ్రైనేజ్ ఇప్పటికీ మనం అందరం జనాలకు అవగాహన లేకుండా కానీ అధికారులు కూడా కొద్దిగా తప్పు చేస్తున్నారు. డ్రైనేజ్ని వాటర్ లైన్ వర్షం పడ్డప్పుడు నీళ్ళని ఎప్పుడూ మిక్స్ చేయొద్దు. ఆ మిక్స్ చేసేయడం వల్లనే ఈ ప్రస్తుతం ఉన్న ప్రాబ్లము సమస్యలు. ఖచ్చితంగా డ్రైనేజ్ లైన్ని మనం డ్రైనేజ్ వాటర్ని సపరేట్ తీసుకపోతే వర్షం పడ్డ రోజు అవి ఆటోమేటిక్గా ఎక్కడ వంపుంటే అటు పోతాయి అన్నమాట. మన దగ్గర వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే ప్రతి వాళ్ళు కూడా ఆ డాబా మీద పడ్డ నీళ్లు డ్రైనేజ్లకే కలుపుతారు. సో మనము ఇండ్లు కట్టుకుంటోళ్ళము కూడా అవగాహన పెంచుకోవాల్సిన పని ఉంది. అట్లాంటి లోపాలు ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ సిటీలో వర్షం పడ్డప్పుడు ఇబ్బంది అవుతుంది, మా మున్సిపాలిటీలో కూడా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఈ జనాల లోపు ఈ చేంజ్ రావాలి. వర్షపు నీళ్ళని రోడ్డు మీదకి వదిలేసేయాలి. డ్రైనేజ్ వాటర్ని పైప్ లైన్ ద్వారా తీసుకెళ్తే ఈ రెండు మిక్స్ కాకపోతే మనకు వ్యవస్థ కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ వెళ్ళిన తర్వాత మనం అది ఇంకా చేసుకోవడానికి ఫండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. పెదంబర్పేట మున్సిపాలిటీ ఎల్బీనగర్ జోన్ పరిధిలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా పెదంబర్పేట కార్యాలయంలో పలు రికార్డులను జీహెచ్ఎంసీ హయత్ నగర్ సర్కిల్ 3 అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పెదంబర్పేట మున్సిపల్ కార్యాలయం బోర్డులు తొలగించి పెదంబర్పేట సర్కిల్ కార్యాలయంగా మార్చడం జరిగింది. ఈ పెదంబర్పేట సర్కిల్ డీసీగా ఎస్ రవీందర్ విధులను నిర్వహించనున్నారు. దేశంలోనే ఫస్ట్ నగరంగా పెరగబోతుంది హైదరాబాద్, అందులో ముఖ్యంగా. అయితే మరి సౌకర్యాల విషయంలో తీసుకున్నప్పుడు లేదంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూసుకున్నప్పుడు ఎలాంటి మార్పులు రావచ్చు అనుకుంటున్నాను? సౌకర్యాల విషయంలో చూస్తే మాత్రం ఇప్పుడు మున్సిపాలిటీ అంటే నేను గతంలో ఒక పంచాయతీ వార్డు మెంబర్కి చేశాను, ప్లస్ మున్సిపల్ కౌన్సిలర్కి చేశాను, ఫ్లో లీడర్కి చేశాను. అయితే పంచాయతీ నుంచి అప్గ్రేడ్ అయినప్పుడు మున్సిపల్ స్థాయిల వరకు ఇట్లా మనం ఎంతవరకు అభివృద్ధి చేసుకున్నాం అనేది ఇట్లా ఒకటి ముఖ్యంగా చూసుకోవాలి. ఆ స్థాయి నుంచి ఈ స్థాయి ఉంటే అప్గ్రేడ్ అనేది కంపల్సరీ. ఈ స్థాయి నుంచి ఇట్లా జీహెచ్ఎంసీ ఇవ్వడం ఇట్లా మంచి పరిణామం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక దేశంలోనే ఒక మెగా కార్పొరేషన్గా ఏర్పడుతుందంటే మనకి ఇలా గర్వకారణమే. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం గొప్పగా ఆలోచిస్తున్నాము. కాకపోతే కొద్దిగా ప్రజలకి ఏంటంటే కొద్దిగా అపోహలు ఉన్నాయి చిన్న చిన్నవి. ఎందుకంటే ట్యాక్సీలు పెరుగుతాయని అనేది ఒకటి, ప్లస్ ఇళ్ళకి పర్మిషన్లు అనేది ఇబ్బంది అవుతుంది అనేది కొద్దిగా చిన్న ఇంకా వేరే డిఫరెంట్గా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీద వాళ్ళకు నివృత్తి చేస్తూ ప్రజలకి ఇలా అవగాహన కల్పిస్తూ ముందడికి వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా ఒకటి చెప్పేది ఏంటంటే మేము ఇక్కడ కౌన్సిలర్ ఉన్నప్పుడు ఇప్పుడు పాలక వర్గంలో 24 మంది కౌన్సిలర్లు, 4 కోఆప్షన్ సభ్యులు, అదేవిధంగా మొన్న విలీనమైన గ్రామాలు 4 ఎంపీటీసీలు, 4 సర్పంచులు, ఆల్మోస్ట్గా 36 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అయితే ఈ జీహెచ్ఎంసీ కావడం వల్ల మాత్రం ఈ ప్రజాప్రతినిధులంతా ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక ప్రజాప్రతినిధి వచ్చి ఒక 2000 జనాభా ఉన్న ఓటర్కు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే అది ఈజీగా కొద్దిగా ఉండుండే, ఎందుకంటే వాళ్ళని పోయి మనం తెలుసుకోవడం, సమస్య విషయంలో అది సాల్వ్ చేయడం, అది ఇవ్వడం. కానీ అప్గ్రేడ్ విషయంలో మాత్రం గ్రామ పంచాయతీకి ఉన్నది మన మున్సిపల్కి వచ్చే వరకు వెల్గా వర్కులు జరిగినాయి, ఫండింగ్ ఉండడం వల్ల చేయడం వల్ల. అంటే మెయిన్గా ఏంటంటే అప్గ్రేడ్ అయ్యడం వల్ల రేపు ఫండింగ్లో మనకు జీహెచ్ఎంసీ ఉంటుంది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేసుకోవచ్చు అనే ఆలోచన ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే మంచిగా ఇప్పటి వరకు అంటే పబ్లిక్ వరకు మేము
చొరవ ఉండి అలా చేస్తున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా సమయం ఇచ్చి ఈ ఒక్క టర్ము ఒకవేళ మున్సిపాలిటీ నుండి తర్వాత తీసుకుని ఉంటే ఇంకా చాలా బాగుంటుండే. అంటే ఇంకా ఇట్లా లోతుకి ఇట్లా పోయి సమస్యలను ఇట్లా పూర్తి చేసి కంప్లీట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఏమవుతుందో 30-40 వేలకు ఒక కార్పొరేటర్ అవుతుంది. అంత స్థాయిలో అంత వ్యవస్థలో అంత మందికి తెలుసుకోవడం అనేది కొద్దిగా ఎంతైనా ఇబ్బందికరమే. ఇంకొక టర్మ్ ఉంటే బాగుంటుందని మా ఆలోచన. కానీ అట్ ద లాస్ట్గా ఫైనల్గా అయిపోయిందంటే గవర్నమెంట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ దాన్ని ఏకీభవిస్తున్నాము. ఫైనల్గా మంచి జరగాలని కోరుకుంటున్నాం. పెదంబర్పేటలో ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రగతికి దూరంగా ఉన్నామని, నగరంలో భాగమైతే తమకు అభివృద్ధి అందుతుందని కొంతమంది సంతోషపడుతోంటే, నగరంలో భాగమైతే భారం పెరుగుతుందని, పన్నుపోట్లు ఎక్కువవుతాయని, తమ సాధారణ జీవితం చిన్నాభిన్నమవుతుందని మరికొందరు భావిస్తున్నారు. ఉపయోగం అంటే మా పెద్దంబర్పేట ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దానికి తోడు 4 ఊర్లు ఉన్నాయి, పసుమామల, కుంట్లూరు, ఇంకా తట్టన్నారం. ఇవంటే అభివృద్ధి చూసినాయి, చేసిన రోడ్లు ఉన్నాయి, కాలనీలు అభివృద్ధి చెందినాయి, అన్ని రకాలుగా చెందినాయి. కానీ ఏమి అభివృద్ధి చెందని 4 ఊర్లు, తార్మాష్పేట కానీ, బాచారం కానీ, గౌరెల్లి కానీ, ఇంకా ఈ మన కొత్తులాపురం కానీ, వీటికి బస్సు సౌకర్యమే సరిగ్గా లేదు. అసంటి ఏరియాలను తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపితే వాళ్ళకు ఆర్థికంగా భూమి విలువ పెరుగుతుంది తప్ప సర్వీస్ అనేది ఏం పెరగదు. అదే బస్సు మళ్ళీ అదే వస్తుంది, అదే టైం ఉంటుంది తప్ప ఏం ప్రయోజనం లేదు. ఇంకా ఇంకోటి మూసి అభివృద్ధి చేస్తా అంటున్నారు. గౌరెల్లి కానుకొని మూసి ఉన్నది, మన కొర్రంలో కానుకొని మూసి ఉన్నది. మరి వారికి ఏం చేస్తారు? ఆ సర్వీసులు అనేవి ఏమి ఇస్తారు అనేది ప్రభుత్వం ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మున్సిపాలిటీ ఉన్నప్పుడే డెవలప్మెంట్ ఏం కాలేదండి. ఇప్పుడే మా గ్రేటర్ హైదరాబాద్లో కలిపిర్రు, డెవలప్మెంట్ ఏమవుతుంది ఏం అర్థమవుతలేదు. ఇప్పటికే ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు. చాలా బాధల్లో ఉన్నాం, అన్ని రేట్లు పెరిగిపోతాయి, చాలా బాధలు. ఇంకో 10 years టైం ఇవ్వాలండే మాకు, తొందరగా కలిపేసారు. ఒక 5 years అయినా ఆపి తర్వాత చేస్తే మంచిది. ఈ పల్లెటూళ్ళు ఉన్నారు, చిన్న పల్లెటూళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద అంబర్పేట ఇంకా అది కాలేదంటే పల్లెటూళ్ళకు ట్యాక్సులు పెరిగి సామాన్య ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది కదా. అన్నిట్లో ఇబ్బంది ఉంది. రోడ్డు ఇక్కడ మంచిగా తవ్వుండే ఏంది పసుమాల రోడ్డుకు తీసుకువేరు, ఏడు చెక్ పోస్ట్ కాడ వేసారు. ఎట్లా పోతారు? సచ్చినోడు బతికినోడు చెప్పు, ఆగం చేసారు. మున్సిపాలిటీ అయింది, ఇప్పుడు ఇంకేదేదో వేసుకుంటారు, జవలలో పైసలు పెట్టుకుంటారు, లోపల మింగుతారు, అయిపోతుంది. ఏముంది చెప్పు? ఓనికి ఆమ్దాన్ ఏం లేదు కదా, తిన్నోడే తింటుండు, బతికినోడే బతుకుండు, ఏముంది? ఏమీ లేదు. మనలాంటి ఏముంది? ఈగలాంటి వాళ్ళం, గంజులు ఈగలాంటి వాళ్ళం, వాళ్ళు తెల్ల షర్ట్లు వేసుకునే వాళ్ళు నడుస్తుంది. మన ఉతికి వాళ్ళు బట్టలు ఇస్తే చేసిస్తాం, అంతకుముందు ఏం లేదు కదా మన దగ్గర. స్థానికులైతే అంతా అంటే ఓవైపు స్వాగతిస్తూనే మరోవైపు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల ముందు పరిష్కరించి పరిపాలనపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తే హైదరాబాద్కు మరింత ఖ్యాతి వచ్చే అవకాశం ఉంది, ఇంకా మరింత అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని కూడా స్థానికులు అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ పర్సన్ గజానంతో కలిసి రమణ HNTV హైదరాబాద్.